వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై ఏపీ ప్రభుత్వం బదిలీవేటు వేసింది. సోషల్ మీడియాలో వైసీపీ నేత వర్ర రవీంద్రారెడ్డి చేసిన పోస్టులపై ఫిర్యాదులు వచ్చినా సరైన చర్యలు తీసుకుపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చి ఆయనను వదిలేంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక హర్షవర్ధన్ బదిలీపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సింది. కడప జిల్లాలో మరో సీఐను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్, అనితలపై రవీంద్రారెడ్డి గతంలో అసభ్యకర పోస్టులు పెట్టిన సంగతి కూడా అందరికీ విదితమే. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై ఏపీ ప్రభుత్వం బదిలీవేటు వేసింది. సోషల్ మీడియాలో వైసీపీ నేత వర్ర రవీంద్రారెడ్డి చేసిన పోస్టులపై ఫిర్యాదులు వచ్చినా సరైన చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చి ఆయనను వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక హర్షవర్ధన్ బదిలీలపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ కుమార్ అందిస్తారు. అనిల్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుని ఈ రోజు ప్రభుత్వం బదిలీ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త రవీంద్రారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత పైన కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే హర్షవర్ధన్ రెడ్డికి ప్రభుత్వం కూడా అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కొంతమంది ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అరెస్ట్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే హర్షవర్ధన్ రాజు ఏదైతే వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా ఉండి ఆయన రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత 41C నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో అతన్ని మళ్ళీ ఆ 41 నోటీసులు వదిలేయడంతో పాటు సిఐ ఏదైతే 41C నోటీసులు ఇచ్చిన సిఐని కూడా సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆయన నిర్లక్ష్యంగా వహించినందుకే ఎస్పీని బదిలీ చేసింది. అయితే అనంతపురం ఎస్పీ విద్యాసాగర్ కు అదనపు బాధ్యతలు కూడా వైఎస్ఆర్ జిల్లా బాధ్యతలు ఎస్పీగా బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది ప్రభుత్వం. వెంటనే చెప్పండి అనిల్. ఎస్పీగా బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే హర్షవర్ధన్ రాజుకి ఏంటని చెప్పాలి. ఎందుకంటే రవీంద్రారెడ్డికి అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచకుండా 41C నోటీసులు ఇవ్వడంపై కూడా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నిలిపివేసే విధంగా కూడా ఇప్పటికే చర్యలు చేపట్టింది. దీనిపైన కూడా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై కూడా అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే చేశారో వాళ్ళపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు రవీంద్రారెడ్డికి 41C నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ఎస్పీ హర్షవర్ధన్ రాజుని బదిలీ చేశారని కూడా మనకు తెలుస్తా ఉంది వరుణ్. థ్యాంక్ యూ అనిల్ ఫర్ ది అప్డేట్స్. కార్స్ రెంట్కి